థ్యాంక్ యూ. చాక్లెట్ అందరికి నాకు వెల్కమ్ చెప్పారు కదా, మీకు చాక్లెట్ ఇస్తా. టోటల్ ఎంత? 12 మంది అమ్మా. 8 మంది వచ్చారా? కొత్తగా చేరారు. 45. ఈ రోజు ఎంతమంది వచ్చారు? టోటల్ ఎంత? ఎందుకని ఈ రోజు తక్కువ వచ్చారు? నేను వస్తున్నానే. చూడు, నిన్న 11, మొన్న 11, ఈడ 11, అన్ని 11. ఒకరు బర్త్డే అండి, 10 మంది అని ఉండాలి కదా. అసలు 8 సంఖ్య లేదు. చూడండి సిడిపో గారు, నవంబర్ నుంచి చూడండి ఒకరోజున 8 అనే సంఖ్య ఉందేమో. ఈ రోజే తగ్గుతారు, నేను వచ్చిన రోజే తగ్గుతారు అనమాట. అది మాకు లేనిపోయిన అనుమానాలకు దారి తీస్తుంది. అట్లా ఇట్లా నేను అనేది అంటే 11. సరే, మీరు చెప్పింది ఒకటి ఐడెంటిఫై చేశారు, కంగ్రాట్స్. నేను కాదంట, అట్లా కాదు అనేది. దీనిలో చూపించండి ఒకటి. ఈరోజు నిన్న వచ్చారు, ఈరోజు రాలే. అట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు అనుమానం అనమాట. ఏం జరుగుతూ ఉంది, ఏంది, ఇది కరెక్టా కాదా? మేము వచ్చిన రోజు తగ్గిపోతారే, మేము రాని రోజు ఫుల్గా వస్తారే అంటే ఏంది అర్థం? ఈ మంత్ ఏం స్టార్ట్ చేయలేదమ్మా ఇంకా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బాలామృతం పక్కన ఒక సంతకానికి కాలం వదలండి, గుడ్లకు పక్కన ఒక కాలం వదలండి, ఇట్లా కాలాలు వదలండి. మీరు అన్నిటికీ ఒకటే సంతకం పెట్టిస్తావు. ఈరోజు బాలామృతం వస్తుంది, ఇస్తావు, సంతోషం. గుడ్లు రావు, పాలు వస్తే ఇస్తావు, గుడ్లు ఇవ్వవు. నెక్స్ట్ ఏం చెప్తావు వాళ్ళకు? గుడ్లు రాలేదు పోయిన నెల అంటావు అని ఇలా రాసేసుకొని అమ్ముకుంటావు. ఆస్కారం ఉందా లేదా? అవకాశం ఉందా లేదా? సంతకం దేని దానికి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు అన్నిటికీ ఒకటే సంతకం పెట్టించావు, అట్లా కాదు. ఇప్పుడు మనకు అన్ని వస్తువులు ఒకసారి రావు. రాలేనప్పుడు మీరు దేని దానికి సంతకం పెట్టియండి. ఎందుకు అన్నిటికీ ఒకటి పెట్టిస్తా ఉన్నా? ఇప్పుడు నువ్వు ఒక పాలు ఇస్తావు అమ్మా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాలు ఇస్తావు, ఇక్కడ సంతకం పెట్టించేస్తావు. సంతకం పెట్టించుకుంటావు కదా, అంటే సంతకాన్ని మీనింగ్ ఏంది? అన్ని ఇచ్చినట్టే. వీటన్నిటికీ ఒకటే సంతకం పెట్టించినావు అంటే అర్థం ఏంటి? అన్ని ఇచ్చినట్టే నువ్వు లెక్కాచారం. అట్లా కాదు. ఏమి ఇస్తే దానికి మాత్రమే సైన్, అప్పుడు తర్వాత ఏమి ఇవ్వలేదు వచ్చిన మళ్ళీ సైన్ తీసుకోండి. సూపర్వైజర్ చూడాలి, ఇవన్నీ లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయి సవరించాలి. నువ్వు మోసం చేస్తా ఉన్నావు నేను అంటే తల్లి, నేనేమంటున్నానంటే నీకు అవకాశం ఇవ్వకూడదు. మేము ఆ జాగ్రత్తలో నమ్మితేనే కదా మోసం చేసేది. నమ్మంది ఎవరు మోసం చేస్తారు? ఇప్పుడు మనం ఏమన్నా డబ్బులు ఇచ్చి మోసపోతాం, నమ్మితే కదా మనం డబ్బులు ఇచ్చి మోసపోయింది. అది ఇయ్యకనే నమ్మకనే ఉంటే పీడపోయింది కదా. అట్లే మీరు కూడా ఉండాలి ఈ విషయాలలో, ఏ విషయాల్లో కూడా. ఇట్లా మీరు అన్నిటికీ ఒకటే సంతకం పెట్టిస్తే ఈడేమో 2 పెట్టించావు, అర్థం కాలే. ఇక్కడ 2 ఉన్నాయి, ఫస్ట్ స్పెల్ సెకండ్. ఇక్కడ అసలు అన్నిటికీ ఒకటే స్పెల్ పెట్టావు. ఈడ ఫస్ట్ స్పెల్గా సంతకం పెట్టావు, కానీ వస్తువులు అన్ని 3 ఒకసారి రావు కదా. మీరు ఇక్కడి వరకు కదా ఈ బుక్ ఉండేది, ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేసేయి. ఇక్కడ బాలామృతం సంతకం, గుడ్లు సంతకం, పాలు సంతకం అయిపోయింది. మళ్ళీ ఇది తీసుకురా ఇక్కడికి, గుడ్లు సంతకం, పైన డేట్ వేయండి, ఆ గుడ్డు ఇచ్చిన సంతకం పెట్టేయండి. అట్లా సంతకం, అట్లా మిగతా ఇట్లా అన్ని కాలాలు వాడండి, అప్పుడు సులభంగా ఉంటుంది. అది 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 నమ్మకతగా ఉంటుంది. జాగ్రత్త చేయమ్మా. సూపర్వైజర్ గారు ఏమేమి చూస్తారు మీరు వచ్చి? సార్ అదే సార్ లాక్టేట్ ప్రెగ్నెన్సీ పిలుస్తాం సార్, వాళ్ళు టీహెచ్ఆర్ చూస్తాము, తర్వాత వాళ్ళకి బరువులు కూడా చూస్తాము, తర్వాత స్టాక్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారా లేదా, రాకపోతే ఎందుకు రాలేదని కూడా అడుగుతాం సార్. తర్వాత ఈ లాక్టేట్ ప్రెగ్నెన్సీకి కూడా హోమ్ విజిట్లు లాస్ట్ 9 months ఇలా డెలివరీ అయితే హోమ్ విజిట్ ఖచ్చితంగా. ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు? మాకు 27 సెంటర్లు సార్. బాగా రావచ్చు, మీరు మంత్లీ ట్వైస్ రావచ్చు. ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ చూసుకోండి. మన దగ్గర ఉన్న వస్తువులు మన డేట్ ప్రకారం, ఆ డేట్ ప్రకారం అయిపోతాయి అయిపోవా చూసుకోండి. సరిపోయినాయమ్మా?
ఎవరున్నారు? కేజీ ప్యాకెట్ తింటున్నారండి ఇవి బాగానే? అమ్మ కొంచెం మోటివేట్ చేయండి అమ్మ, అంగన్వాడీ వర్కర్. ఈ రాగి పిండి ఇదంతా ఏ విధంగా వాడాలా? బాలామృతంతో మంచిగా ముద్దలు చేస్తారు. ఆ ముద్దలు చేసి పిల్లలకు పెడితే బాగా తింటారు. కొంతమంది కొన్ని దగ్గర అయితే పశువులకు వాడుతూ ఉన్నారు. అట్లా కాకు. నిజం మేడం, నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేను లాస్ట్ ఎక్కడ మనం చూసింది లాస్ట్ కృష్ణా డిస్టిక్లో, ఎన్టీఆర్ డిస్టిక్లో ఒక అంగన్వాడీ సెంటర్లో ఒక ముస్లిం పాప ఆ బాలామృతంతో ముద్దలు చేసింది. ఏది మన కాజు కలిపి నెయ్యితో వేయించి ముద్దలు చేసింది, చిన్న ముద్దలు నాకు తెచ్చిపెట్టింది ఆ సెంటర్లో. సూపర్గా చేసినాం అమ్మాను, ఇట్లా పెడితే పిల్లలు బాగా తింటారు అని చెప్పేసి నాకు ఇదంతా ఒక వీడియో చేసి పెట్టండి, నేను ప్రమోట్ చేస్తా, ఈ విధంగా కూడా చేసుకొని వాడుకోండి బాగుంటుంది అని చెప్పి మాట ఇచ్చాను. అట్లా అట్లా. ఎవరు వంట చేసేదమ్మా? వర్కర్ ఎవరు? ఆయమ్మ. సాంబారా? బాగుంది, బాగుంది, వెరీ గుడ్. ఓకే అమ్మా, జాగ్రత్త చేయండి అమ్మా.